ఎస్ సార్. సార్ మోహన్ గారు, ఓవరాల్ గా మీది ఆధిక్యంలో కనిపిస్తోంది, బట్ అది ఎంతవరకు ముందుకు వెళుతుంది ఏమిటి అంటే ఇవి 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 సార్ ఇవి స్టాండర్డ్ గా తీసుకోలేమో అంటున్నారు సార్. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన క్రమం ప్రకారం లేదా మేము తిరిగిన దాని ప్రకారం సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2% 3% అనేది ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చెప్తా ఉంది. మా ఆచార్య గారు చెప్పారు ఎగ్జిట్ పోల్ కు భిన్నంగా హర్యానాలో వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు బీహార్ లో జరుగుతున్న రిజల్ట్స్ కూడా మరి ఎగ్జిట్ పోల్ కు భిన్నంగా రిజల్ట్ రావచ్చేమో. అదొకటి. అయితే నేను మాట్లాడదలుచుకున్న సమాజగూడ విషయానికి వస్తే ఈ యొక్క జూబ్లీ హిల్స్ లో ఈ ఉన్న 6-7 డివిజన్ల లోపల ఇప్పుడు షేక్పేట 42 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డివిజన్ లో ఏ పార్టీ మెజారిటీ వచ్చిందని చెప్పగలిగే శక్తి అన్ని పార్టీలకు వస్తుంది. మీరు కూడా చెప్తారు. ఓవరాల్ గా మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు గెలవడం అనేది తథ్యం. ఇది వాస్తవం. ఎందుకు అంటే మేము ఫీల్డ్ లో చూసాం చాలా రోజులు. ఫీల్డ్ లో ప్రజలతో మమేకమే మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే గెలవాలని. అంటే నవీన్ యాదవ్ గారి గెలుపుకి ప్రధాన కారణం ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఆయన గతంలో 2 సార్లు ఆయన మీద సానుభూతి పవనాలు ఏమైనా వర్కౌట్ అవుతాయి అనిపిస్తుందా? రాజకీయంగా సార్ వారు ఓడిపోయినా 2 సార్లు ఓడిపోయిండు, ఒకసారి ఎంఐఎంకి వెళ్ళి ఒకసారి ఇండిపెండెంట్ గా ఓడిపోయిండు అనేది కొంత శాతం ఓటు వస్తుంది. యూతులలో అన్న తమ్మి అనేటువంటి అయ్యో పాపం ఓడిపోయిండు అనే ఆలోచన అటు ఉంటది. కొంతమంది లేడీస్ అరే పాపం భర్త చనిపోయిండు అని ఆమె కూడా కొంత సింపతి ఉంటది. కానీ ఓవరాల్ రిజల్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటది నేను చెప్తాను. ఇప్పుడు మేము సునీత కూడా ఓట్లు రావు, సునీత ఓట్లే రావని మేము అనటం లేదు. ఆమె ఒక విడోగా పోటీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కొంత సింపతి ఉంటది. అట్లానే 2 సార్లు ఓడిపోయింది, ఈ సింపతి ఉంటది. కాబట్టి ఈ సింపతిలలో ఎంత పని చేస్తుంది ఎట్లా చేయదు అనేది ఓటర్ యొక్క నాడిని కానీ ఓటర్ యొక్క ఆలోచన క్రమం ఒక 2 గంటలు అయితే బయటపడుతుంది. డెఫినెట్లీ